10 lakh రూపీలో 200 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్స్ కొందామంటే ఈ మధ్య కాలంలో సిటీకి నియర్ బై ఎక్కడ దొరకట్లేదు. కానీ ఈ రోజు నేను చూపించబోయే ప్రాపర్టీ ఖచ్చితంగా మీకు కనెక్ట్ అవుతుంది. దట్ టు ఈ యొక్క ప్రాపర్టీ ఎల్బీ నగర్ కి జస్ట్ 30 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంది. 200 స్క్వేర్ యార్డ్స్, దీని యొక్క విడ్త్ వచ్చేసరికి 34x53 డైమెన్షన్స్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు జేఆర్ టీవీ. వ్యూవర్స్, నేను ఈ రోజు మీకు ఒక రీసేల్ ప్రాపర్టీని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. ఇది వచ్చేసరికి ఓపెన్ ప్లాట్ అండి. ఇది జీపీ లేఅవుట్, శ్రీమిత్ర వాళ్ళు చేసిన ఓల్డ్ లేఅవుట్ అన్నమాట. దీని డైమెన్షన్ వచ్చేసరికి 34x53. సో ఇది ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్, 200 స్క్వేర్ యార్డ్స్. దీని ముందర ఏదైతే రోడ్ ఉందో 33 ఫీట్ విడ్త్ రోడ్ అండి. మనకి వచ్చేసి 60 ఫీట్ రోడ్ నుంచి ఒక 4-5 ప్లాట్లు దాటిన తర్వాత ఈ యొక్క ప్లాట్ ఉంటుంది. కొత్తగూడ సర్కిల్ నుంచి టువర్డ్స్ పోచంపల్లి వెళ్లే రోడ్ లో ఈ యొక్క లేఅవుట్ ఉంటుంది. మన కొత్తగూడ సర్కిల్ నుంచి ఇది ఒక హార్డ్లీ 3 to 4 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది. పోచంపల్లి రోడ్ నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో లోపలికి ఉంటుంది. అయితే పోచంపల్లి అనగానే గుర్తుకొచ్చేది ది వరల్డ్ ఫేమస్ హెరిటేజ్ ఇక్కత్ శారీస్ లాంటివి, పోచంపల్లి శారీస్ అన్నది. సో రీసెంట్ గా గవర్నమెంట్ ఈ యొక్క విలేజ్ ని హెరిటేజ్ సిటీగా కూడా గుర్తించి దానిని ఒక ప్రామినెంట్ ప్లేస్ గా ఐడెంటిఫై కూడా చేసింది. అయితే ఈ యొక్క ప్రాపర్టీ ఏంటి అని అంటే డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ, తనే స్ట్రైట్ అవే వీడియో చేయించుకుంటున్నాడు కాబట్టి ఈ యొక్క ప్రైస్ లో వస్తుంది. అండ్ ఇన్ ద సేమ్ వే ఈ యొక్క ప్రాపర్టీకి ఎలాంటి కమిషన్స్ ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. అయితే విజయవాడ హైవేలో ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వాళ్ళ గురించి జనరల్ డిస్కషన్ చేద్దాము. ఇక్కడ ఇంత తక్కువలో రావడానికి ఏంటనంటే వేరే హైవే అన్ఆర్గనైజ్డ్ గా, అనార్గానిక్ గా పెరిగిపోయింది. ఇప్పటికే కూడా విజయవాడ హైవేలో ఆర్గానిక్ రేట్స్ లోనే ఇంకా ప్లాట్స్ అందుబాటులో ఉన్నాయి. ఇదే రేట్ లో మనం చెప్పుకోవాలనంటే వేరే హైవేలో ఆలేర్లు, జనగాంలు, ఇటు ఆమన్గల్లు ఎంతో లాంగ్ ట్రావెల్ అవ్వాల్సి వస్తుంది. వేరాజ్ ఇక్కడ మనకి జస్ట్ 30 కిలోమీటర్స్ డిస్టెన్స్ లోనే ఈ యొక్క ప్రాపర్టీ వస్తుంది. అండ్ ఈ మధ్య కాలంలో మీరు అబ్జర్వ్ చేసినట్లుంటే మనకి ఈ విజయవాడ హైవే అయితే ఉందో 12 లేన్ అన్నది ఎక్స్పాండ్ చేశారు. ఆల్మోస్ట్ వర్క్ కంప్లీషన్ కి వచ్చింది. ఇన్ ద సేమ్ వే పనామా నుంచి మనకి సెజ్ వరకు కూడా ఫ్లైఓవర్ శాంక్షన్ అయ్యి కొన్ని ఓపెన్ అయిపోయాయి, కొన్ని అండర్ వర్క్ లో ఉంది. ఒక 1 year స్పాన్ లో ఈ యొక్క హైవే చాలా బ్యూటిఫుల్ గా ఈజీ మూవ్మెంటం అవ్వబోతుంది. ఇవి రోడ్ పరంగా, కనెక్టివిటీ పరంగా మాట్లాడుకుంటే మనకి ఈ యొక్క లొకేషన్ ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఒక 15 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఔటర్ దాటగానే మనకి రామోజీ ఫిలిం సిటీ, ఏషియాస్ ది బిగ్గెస్ట్ ఫిలిం సిటీ ఉంది. సో మీరు ఇక్కడ సరౌండింగ్స్ లో కూడా చూడొచ్చు, అటు పైన కూడా చూడొచ్చు. ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళకి సంబంధించిన ల్యాండ్స్ అన్ని కూడా ఉన్నాయి. అండర్ వర్క్ ప్రోగ్రెస్ లో కూడా ఉంది. దీంతో పాటు మనకి ఇక్కడ ఎంఎస్ఎంఈ గ్రీన్ ఫీల్డ్ సెజ్ అని చెప్పేసి ఆల్మోస్ట్ 2000 acres లో సెజ్ ఉంది. అందులో ఫస్ట్ ఫేజ్ గాను 500 acres ఓపెన్ అయింది. అందులో ప్రెసెంట్ లైవ్ గా 30,000 ఎంప్లాయ్మెంట్స్ వర్క్ చేస్తున్నారు. కమింగ్ డేస్ లో ఒక 1 lakh ఎంప్లాయ్మెంట్ వరకు వచ్చే స్కోప్ ఉంది. ఆ ఒక్క సెజ్ కి ఈ యొక్క ప్లాట్ నుంచి జస్ట్ ఒక 5 to 6 minutes డ్రైవ్ లో కనెక్ట్ అయిపోవచ్చు. ఈవెన్ మనం RRR ఏదైతే ఉందో ప్రపోజ్డ్ RRR చౌటుప్పల్ దగ్గర, దాన్ని కూడా ఇంకొక 10-15 నిమిషాల డిస్టెన్స్ లో కనెక్ట్ అయిపోవచ్చు. ఇన్ ద సేమ్ వే ఇక్కడ ఈ బడ్జెట్ లో కొన్ని రోజులు ఆగినట్లయితే మనం ఇల్లు కూడా కట్టుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజెస్, నెంబర్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి, హాస్పిటల్స్, కనెక్టివిటీ ఏ విధంగా చూసుకున్నా కూడా బ్రహ్మాండంగా ఉంది. సో ఇప్పుడు మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్, ఇట్స్ అన్ ఆఫ్టర్ ఆల్ ఇన్వెస్ట్మెంట్ 5,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్, 200 స్క్వేర్ యార్డ్స్, 10 lakhs బడ్జెట్. మీరేమైనా ఈ బడ్జెట్ లో రీసేల్ ప్రాపర్టీ చూస్తున్నట్లయితే స్క్రీన్ పైన ఓనర్ నంబర్ ఇస్తున్నాము, వారికి కాంటాక్ట్ చేసి ఫుల్ ఇన్ఫర్మేషన్ తీసుకోగలరు.